టుడే టీవీ చిలకలూరిపేట 17వ తారీఖున జరిగిన ప్రజాగళం టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులతో జరిగిన మహాసభను విజయవంతం చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు. మండల పట్టణ ప్రధాన కార్యదర్శి క్లస్టర్ యూనిట్ బూత్ దానికి తోడు అధ్యక్ష గ్రామ పట్టణ వార్డు అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ఎవరికి వారు శక్తి మేరకు వైఎస్ఆర్ పార్టీ దాకా ఒక బాటిల్ మేము మందు స్వతహాగా వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. భోజనాలు అరేంజ్ చేశాం. పేట నియోజకవర్గ ప్రజలు భవిష్యత్తులో కూడా ఇది ఒక చరిత్రలో లిఖించబడేటువంటి రోజు, నిన్నటి రోజు. ఆ విధంగా సక్సెస్ చేశారు. ఈ రెండు సభల్లో కూడా ముగ్గురే, చంద్రబాబు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. అది మన ప్రత్యేకత. అదేవిధంగా నిన్న ఏంటంటే డిఫెక్ట్ 3 సార్లు కరెంటు పోయింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ మన మోడీ గారు ప్రసంగించే సమయంలోనే 3 సార్లు కరెంటు తీశారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేటువంటిది నిన్న డయాస్ మీద ఉన్న భక్తులు కావచ్చు, డయాస్ అని నిర్లక్ష్యం స్పష్టంగా కనపడింది. ఇప్పుడు మైక్ ఆర్గనైజేషన్ సిస్టమ్ ను కంట్రోల్ చేయడం ఎంతసేపు చేయాలి? ఒక రోప్ వేసుకొని చుట్టూ ఉంటే ఆ మైక్ డిస్టర్బ్ అయ్యేది కాదు. అది ఎంత ప్లేస్ ఇంతే ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయగలరా? 4,000 మంది పోలీసులు ఉన్నారు. రౌండ్ అప్ చేసినా సరిపోతుంది కదా, వాళ్ళ మీద పడకుండా. రౌండ్ అప్ కూడా చేయాలి. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు, ప్రైమ్ మినిస్టర్ చూపెడతా ఉన్నాడు, ఈ వెనక బొమ్మన్నాడు, బాబు గారు వెళ్ళమన్నాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళమన్నాడు. కానీ ఎక్కడ కంట్రోల్? అది ఎంత ప్లేస్? అది చిన్న ప్లేస్. ఆ ఒక్క ఆపరేట్ మైక్ కంట్రోల్ సౌండ్ సిస్టమ్ కంట్రోల్ చేసేటువంటి ప్యానల్స్ అంటే అక్కడ ఉన్నాయి. ఆ ప్యానల్స్ మీద పడిపోతా ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయడం 4,000 మంది పోలీసులు ఎందుకు ఉంటాడు? మనం పోలీసులు కూడా ప్రశ్నించలేదు. సంతోషదాయకం. ప్రధానమంత్రి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా సభ నిర్వహించారు. ప్రధానమంత్రి మోడీ గారు పైనుంచి ఏరియాలలో మొత్తం చూసుకుంటూ వచ్చారు. భారీగా జన సమీకరణ ఉందని మోడీ గారు కూడా అభినందించడం జరిగింది చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్. ఈ సభకి ఏంటంటే అద్భుతమైన రీతిలో వచ్చి కవరేజ్ ఇచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఫస్ట్ అభినందనలు, కృతజ్ఞతలు. అట్లనే భూములు ఇచ్చిన రైతులకు ఫస్ట్ 300 ఎకరాలు పంటలున్నా, ఇంకా కొంతమంది శనగ వేసుకొని దాన్ని ఇంకా కోసి మిషన్ ద్వారా నూర్పిడి చేయకపోయినా 300 ఎకరాలకు సంబంధించినటువంటి బొప్పూడి 10 గ్రామాల రైతులు, బొప్పూడి మేజర్ గా ఉన్నారు, ఇంకా ఇతర గ్రామాల రైతులు కూడా పేరు పేరున నేను వారిని అభినందిస్తున్నాను. ఈ బొప్పూడి సభ ప్రజాగణం సక్సెస్ అవటంలో కీలక పాత్ర రైతుల సహకారం. ఏ ఒక్క రైతు అబ్జెక్షన్ పెట్టలేదు. రైతులతో పాటు 10 గ్రామాలు, చిలకలూరిపేట నియోజకవర్గం అయితే భారీగా వచ్చారు. 1,00,000 మంది వచ్చారనిపిస్తుంది ఒక చిలకలూరిపేట. అదేవిధంగా రాష్ట్ర పార్టీ పల్నాడు జిల్లా కావచ్చు, బాపట్ల కావచ్చు, 6 పార్లమెంట్ ఏదైతే నిర్దేశింపబడ్డారో భారీగా జన సమీకరణ కూడా ఎక్కడికక్కడ అంచనాలకు మించి వచ్చారు. లక్షలాది మంది అంచనాలకు మించి. అదేవిధంగా ఏంటంటే ఫస్ట్ మీకు ఒక పాయింట్ నేను నిన్న మోడీ గారికి కూడా చెప్పింది, ప్రధానమంత్రి మోడీ గారితో కూడా నేను మాట్లాడినటువంటిది మీకు గుర్తు చేస్తాను. 2014 ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ఉన్నప్పుడు, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గుంటూరులో మీతో పాటు 5గురిలో నేను ఒకరిని షేర్ చేసుకున్న డయాస్ సెంటిమెంట్. మళ్ళా 2024లో అదే గుంటూరు జిల్లాలో చిలకలూరిపేటలో నా పర్యవేక్షణలో జరగటం, ఇది సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. ప్రధానమంత్రి గారు 3వసారి మీరు హ్యాట్రిక్ ప్రధాన మినిస్టర్ కాబోతున్నారు, అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పారు. సెంటిమెంట్ రిపీట్ అవుతుందని చెప్పాను. మళ్ళీ అది నేను నిన్న మోడీ గారితో మాట్లాడినటువంటి మాటలని తెలియజేస్తాను. ఇప్పటివరకు ఎవరు చెప్పాలని నేను ఏం మాట్లాడింది.
14లో నేనే ఉన్నా మరి డయాస్ మీద 5గురిలో ఒకరిని 6 5 ఈ రోజు మళ్ళా అదే గుంటూరు ఓల్డ్ గుంటూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చిలకలూరుపేటలో మన పర్యవేక్షణలో జరిగింది. సెంటిమెంట్ రిపీట్ అవుతుందని చెప్పారు. చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. మీరు చూసుంటారు ఆయన ఫేస్ రీడింగ్ కూడా. ఇవాళ ఆ ఫోటో కూడా మీరు ప్రింటింగ్ కూడా పెట్టండి. ముప్పోడి రోజు రోడ్డు ఎక్కేస్తారు. భయం పోయింది. ఏంటి చిలకలూరుపేటలో స్వచ్ఛందంగా వచ్చేసాడు. నాకు తెలిసి 1,00,000 వచ్చుంటారని అంటున్నాడు మనాడు. మొత్తం వచ్చేసారు. పార్టీలు చూడాల చిలకలూరుపేట నియోజకవర్గం. ఎందుకంటే బస్సులు అన్ని ఇచ్చారు. 300 బస్సులు చిలకలూరుపేటకి ఇచ్చారు. ట్రాక్టర్లు రైతులు ఎన్ని ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్లు రోడ్డు ఎక్కినాయి. రైతాంగం మొత్తం గ్రామాల్లో ఎన్ని ట్రాక్టర్లు ఉంటే అన్ని ట్రాక్టర్లు, ఎన్ని 2 వీలర్స్ ఉంటే 20,000 2 వీలర్స్ చిలకలూరుపేట అనేటువంటిది నేను అంచనా. ఓన్లీ చిలకలూరుపేట ఎన్ని 2 వీలర్స్ ఉంటే అన్ని 2 వీలర్స్ వచ్చారు. ట్రాక్టర్లు అట్నే వచ్చారు. స్కూల్ యాజమాన్యాలు మన లిమిట్ కాదు, పక్క లిమిట్ లో వాళ్ళు కూడా ఇచ్చారు. నా టార్గెట్ ఎక్కువ ఉందనగానే నేను ఆ యాజమాన్యాలు అందరినీ నేను పేరు పేరున అభినందిస్తాను. స్కూల్ యాజమాన్యాలు, కాలేజీ యాజమాన్యాలు, ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు అందరినీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను. ఫైనల్ గా సభ చెలో చిలకలూరుపేట ఒక చరిత్ర సృష్టించాము. ఇది భవిష్యత్తులో కూడా ఇది ఒక చరిత్రలో లిఖించబడుతుంది. చెలో చిలకలూరుపేట ఎన్డీఏ చరిత్రలో కావచ్చు, దక్షిణాదిలో అతి పెద్ద సభ అని చెప్తున్నారు. నేను చెప్పడం బీజేపీ వాడు దక్షిణాదిలో అతిపెద్ద సభ ఇదేనని చెప్తున్నారు బీజేపీ వాడు. అందరి నోట ఇదే వస్తుంది. అంచనాలకు మించింది సభ. మీరు కూడా ఊహించుంటారు ఎంతమంది వస్తారు. ఆ విధంగా సభ విజయవంతమైంది. అందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.